మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సూళ్లూరుపేట లయన్స్ క్లబ్ వారు ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు మార్చి 1వ తేదీ ఆదివారం నాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి సహకారంతో మెగా ఉచిత నేత్ర శస్త్రచికిత్సా శిబిరంను నిర్వహించారు. ముందుగా ఏఎంసీ చైర్మన్ నాగుతోటి రమేష్ చేతుల మీదుగా ఈ శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన కంటి పరీక్షలు చేయించుకొని వైద్యుల రోగులను పరీక్ష చేసే విధానాన్ని కూడా పరిశీలించారు. ఈ శిబిరంలో నేత్ర సంబంధిత సమస్యలు కలిగిన పలువురు హాజరై నిపుణులైన డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకోవడం జరిగింది. కంటి సమస్యలు కలిగిన పలువురు రోగులను గుర్తించి వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా శంకర్ నేత్రాలయం వారి సహకారంతో నిర్వహిస్తారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఆదినారాయణ రెడ్డి, ఆర్ఎం భాస్కర్ బాబు, అరుణ్ కుమారి మరియు ఇతర సభ్యుల సహకారంతో ఈ మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. శంకర్ నేత్రాలయ మిషన్ విజన్ వారు సూళ్లూరుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్యాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ వారు మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నెల్లూరు, గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అదేవిధంగా మన సూళ్లూరుపేటలో కూడా గత 3 సంవత్సరాల నుంచి మన ఆదిశేషారెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా చాలా చక్కగా పేదవాళ్ళకి ఏదైతే అవసరమైందో అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిశేషారెడ్డి గారు ఆయన స్టార్లో పనిచేసేటప్పుడు మాకు పరిచయం ఉంది. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం, పేదవాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నాము, ఒక ఫౌండేషన్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉన్నామని నిజంగా అది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పున్నారు, మానవ సేవే మాధవ సేవ అని. మానవ యొక్క సేవ మాధవుడికి సేవ చేసినట్టే. మనం గుళ్ళకు పోతాం, ఎంతో డొనేషన్లన్నీ ఇంకోటి అన్నీ ఇస్తాం. అది ఒక ఎత్తు. పేదవాళ్ళకి మనం దగ్గరగా వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది ఒక ఎత్తు. ఇది మన ఇప్పుడుండే నేచర్లో ఉన్న టైం అంతా మన ఇంటికి వివిధ కార్యక్రమాలు సరిపోతుంది. ఈ టైంలో కూడా కొంతమంది పెద్దలు పేదవాళ్ళని మనం దగ్గరగా వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం ఉండదు. వాళ్ళకి కంటి వైద్యం చేయాలంటే చాలా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మనిషికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మనం తాత్సారం చేస్తే జీవితకాలం ఇబ్బంది పడతాం. అటువంటి వాటిల్లో ముఖ్యమైన మానవుడికి కావాల్సింది కళ్ళు. ఇది వీళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కమిటీకి, అధ్యక్షులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు స్థానిక శివాలయం దగ్గర నాగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నేత్ర చికిత్సా శిబిరం జరుపుతున్న లయన్స్ క్లబ్ వారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ ఆకుతోటి రమేష్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ కూడా, వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం ఏ విధంగా కావాలనో తీసుకుంటున్న ఈ సమయంలో దాతలకి మరియు డోనర్లకి, సేవ చేసే మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను శివాలయం చైర్మన్ అయినప్పటి నుంచి ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, గుడి ద్వారా బడి ద్వారా సేవా కార్యక్రమాలని, వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తి నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీని వేదికని శివాలయంగా మార్చుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము ఇన్వైట్ చేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే అంగీకరించిన దానికి ఆకుతోట రమేష్ గారికి, ఏఎంసీ చైర్మన్ అండ్ ఆదినారాయణ ఈ క్యాంపస్ని మాకు ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో సర్వీస్ గురించి ఆల్రెడీ వాళ్ళు కవర్ చేశారు. సో నేను సర్వీస్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు. ఈరోజు భోజనం తర్వాత మీకు బస్సు అరేంజ్ చేస్తారు, చెన్నైకి తీసుకుని వెళ్తారు. చెన్నైలో ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇదే స్థలంలో మిమ్మల్ని వదులుతారు. 1 వీక్ తర్వాత మీ అందరికీ ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ వరకు మళ్ళీ అన్ని టెస్టులు చేస్తారు, సక్రమంగా ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అని. తర్వాత 45 డేస్ తర్వాత వాళ్ళు బండితో వచ్చి మిమ్మల్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని పోయి సంపూర్ణంగా మళ్ళీ చెక్ చేస్తారు. మీకు ఎలాంటి కంటి సమస్యలైనా అన్ని కంటి సమస్యలకి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వేరే క్యాంపుల్లో అన్ని కంటి సమస్యలు కొండ క్యాటరాక్టే ఉంటుంది, అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తారు. సో దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.